ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ ఎల్ఆర్ఎస్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని మరో 3 రోజులు పొడిగించారు. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో అనధికారిక స్థలాల క్రమబద్ధీకరణను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం 25% రాయితీతో ఓటీఎస్ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. వాస్తవానికి 2020లోనే ఈనాటి ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పథకం ప్రకటించింది. అప్పట్లో మొత్తం 25,67,107 దరఖాస్తులు రాగా వాటిలో గత ఏడాది చివరి వరకు సుమారు 8 లక్షల దరఖాస్తులను మాత్రమే పరిష్కరించారు. మిగతా వాటిని కూడా త్వరితగతిన పరిష్కరించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో 25% రాయితీతో ఓటీఎస్ ప్రకటించింది. వాస్తవానికి దీని గడువు మార్చి చివరి నాటికే ముగిసిపోగా దరఖాస్తుదారుల వినతులను దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్ చివరి వరకు పొడిగించారు. ఈ గడువు కూడా బుధవారంతో ముగిసిపోవడంతో మరో 3 రోజులు అంటే మే 3వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎస్వి ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సొంత భవనాలు నిర్మించడంతో పాటు 6 ఏళ్లలోపు చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అందించేందుకు వీలుగా మౌలిక సదుపాయాలు కల్పించనుంది. జీహెచ్ఎంసీ పరిధిలో అంగన్వాడీ కేంద్రాలకు దూరంగా ఉన్న చిన్నారుల కోసం ప్రత్యేకంగా 23 మొబైల్ అంగన్వాడీ కేంద్రాలు సిద్ధం చేస్తుంది. పూర్వ ప్రాథమిక విద్యలో ప్రవేశం పొందిన చిన్నారులందరికీ యూనిఫామ్, బూట్లు అందించనుంది. అంగన్వాడీ టీచర్లందరికీ ట్యాబ్లను ఇవ్వనుంది. ఇటీవల మంత్రి సీతక్క ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో 2025-26 సంవత్సరానికి కార్యాచరణను శిశు సంక్షేమ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని 35,700 అంగన్వాడీ కేంద్రాలలో దాదాపు 23,982 కేంద్రాలకు సొంత భవనాలు లేవు. వీటిలో 12,363 ప్రైవేట్ అద్దె భవనాలలో కొనసాగుతుండగా మిగతావి ప్రభుత్వ భవనాలలో ఉన్నవి. ఈ నేపథ్యంలో సొంత భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధి హామీ పథకం కింద 5,013 కేంద్రాలను భవనాలు మంజూరు చేయగా ఇప్పటి వరకు కేవలం 225 మాత్రమే నిర్మాణం పూర్తయ్యాయి. చాలా భవన నిర్మాణాలు ఇంకా మొదలు కాలేదు. ఇటీవల సమీక్ష నిర్వహించిన మంత్రి సీతక్క ప్రతి మండలంలో 3 గ్రామాలలో భవనాల నిర్మాణం ప్రారంభించాలని, ఈ ఏడాదిలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కేంద్రంలో ₹1,00,000 ఖర్చుతో తాగునీటి వసతి, మరుగుదొడ్డి, విద్యుత్ సదుపాయాలు కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఆదివాసీ గ్రామాలలో అంగన్వాడీ సేవలను విస్తృతం చేసేందుకు ₹1,00,00,000 12 లక్షలతో మొత్తం 85 కేంద్రాల నిర్మాణం పూర్తి చేయాలని శిశు సంక్షేమ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అంగన్వాడీ టీచర్లు ప్రస్తుతం వినియోగిస్తున్న మొబైల్ ఫోన్లు రోజువారీ హాజరు, సరుకు రవాణా, చిన్నారుల ఎత్తు, బరువు, ఆరోగ్య సమాచారం నమోదు చేసేందుకు వీలుగా లేదు. ఈ నేపథ్యంలో 35,781 మంది అంగన్వాడీ టీచర్లకు 5G ట్యాబ్లు ఇవ్వాలని, ఒక్కోటి ₹20,000తో కొనుగోలు చేయాలని శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలోనే ట్యాబ్లు సమకూర్చుకోవాలని, తద్వారా అంగన్వాడీ కేంద్రాలను రియల్ టైం మానిటరింగ్కు వీలు కలుగుతుందని భావిస్తుంది. ఎస్వి ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.